నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొనిగెల సాల్మన్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన అనేక రకాల విషయాలను వారి ద్వారా తెలుసుకుందాం. నమస్తే సాల్మన్ గారు. నమస్తే అండి విష్ణు గారు. సార్ ఎలా ఉన్నారు? బాగున్నా సార్, దేవుడి దయ. సో అయితే మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ స్టాక్ మార్కెట్ గురించి తెలిసినంతగా మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇప్పటికీ చాలామందికి తెలియదు. ఎంతగానో చదువుకున్న వాళ్ళకు కూడా మ్యూచువల్ ఫండ్స్ గురించి అవేర్నెస్ లేదంటారు. సో ఒక లేమ్యాన్కి కూడా అర్థమయ్యేలా మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్పాలి అంటే ఏ విధంగా చెప్తారు? నమస్తే అండి విష్ణు గారు. మీ సుమన్ టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలండి. మాలాంటి వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ ఇస్తున్నారు, ప్రజలకు మేలు చేస్తున్నారు, మ్యూచువల్ ఫండ్స్ గురించి అవగాహన కల్పిస్తున్నారు. అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారాలండి విష్ణుజీ. అయితే విష్ణు గారు, మన దేశంలో 134 కోట్ల మంది ఉంటే కేవలం 2% ప్రజలు, అంటే 2 కోట్ల మందే మ్యూచువల్ ఫండ్స్లో, 2 కోట్ల పాన్ కార్డులు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. చాలా తక్కువ పర్సంటేజ్, 98% మ్యూచువల్ ఫండ్స్కి దూరంగా ఉంటున్నారు. 98% తెలియక. అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే అండి, నేను సామాన్యమైన భాషలో చెప్తాను. కొంతమంది వ్యక్తులు, ఇన్స్టిట్యూషన్స్ మనలాంటి ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కొంత డబ్బుని కొన్ని సంస్థలకి ఇస్తారు. ఆ సంస్థలు ఏంటంటే మ్యూచువల్ ఫండ్ సంస్థలు, వాటినే ఏఎంసీ అంటారు, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. ఆ మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఏమిటంటే అవి కావు, సెబీ అప్రూవ్ చేసిన సంస్థలు అవి. ఓకే. సపోజ్ బ్యాంక్ వేరు, ఇన్సూరెన్స్ కంపెనీ వేరు, మ్యూచువల్ ఫండ్ సంస్థ వేరు. ఇప్పుడు ఎస్బీఐ బ్యాంకు, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, అలా హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డిఎఫ్సి, అలా మ్యూచువల్ ఫండ్ సంస్థ మనం డబ్బులు ఇస్తాం. అయితే ఈ మ్యూచువల్ ఫండ్ సంస్థల ముఖ్య ఉద్దేశం ఏంటంటే విష్ణు గారు, ఇన్వెస్టర్స్కి, ఇన్స్టిట్యూషన్స్కి లాభాలు తీసుకురావడం ప్రధాన ఉద్దేశం. అంటే మీరు ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అన్నది ముందే ప్రీ డిటర్మైన్డ్ స్కీమ్, అంటే ముందే మ్యూచువల్ ఫండ్లో స్కీమ్స్ ఉంటాయి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, అలా ముందే మా స్కీమ్కి అనుగుణంగా ఎందులో ఇన్వెస్ట్ చేయాలనేది మనం, దాన్ని బట్టి మనం డబ్బులు ఇస్తే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్లో మనం అసలు ఎందుకు ఇవ్వాలి? ప్రతి వ్యక్తి మనం డబ్బు సంపాదించుకుంటాం విష్ణు గారు. అయితే మనం బ్యాంక్స్లో డబ్బు దాచుకుంటే మనకి సేవింగ్స్ అకౌంట్, రికరింగ్ డిపాజిట్ ఆర్ ఎఫ్డి ఉంటాయి. సేవింగ్స్లో మనం 100 రూపాయలు పెడితే సంవత్సరానికి 4% కంటే తక్కువ వస్తాయి. అంటే 100కి 4 రూపాయలు వస్తాయి సంవత్సరం తిరిగిన తర్వాత. 4% అంటే నెల నెల లెక్కేస్తే 4/12 వేస్తే పావలా వడ్డీ వస్తుంది. అలాగే ఎఫ్డి కానీ ఆర్డీ కానీ చేస్తే 6% వస్తుంది. అంటే ఇన్ఫ్లేషన్ కంటే కూడా తక్కువ. ఇన్ఫ్లేషన్ ప్రజలు తెలుసుకోవాల్సింది. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం. ప్రతి సంవత్సరం మన డబ్బు 6 to 7% ద్రవ్యోల్బణం, 5 to 6 or 6 to 7% 100 రూపాయలు నెక్స్ట్ ఇయర్కి వచ్చేవరకు 94 రూపీస్ అవుతుంది. తర్వాత సంవత్సరంలో 88 రూపీస్. అంటే మన డబ్బు విలువ తగ్గిపోతూ ఉంటుంది. అందుకే మన తాతల కాలం నాటి పావలా కూడా విలువ అయింది, రూపాయి కూడా. ప్రతి సంవత్సరం డబ్బు విలువ తగ్గిపోతుంది. కాబట్టి మనం ఇన్వెస్ట్ చేసే డబ్బు ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ వచ్చే దగ్గర ఇన్వెస్ట్ చేయాలి. బ్యాంక్లో మనకి జస్ట్ 4% సేవింగ్స్ వడ్డీలు వస్తుంది, ఎఫ్డిఆర్డీలో 6% వస్తుంది. కాబట్టి ఇన్ఫ్లేషన్ కూడా రాదు, కాబట్టి దానికంటే ఎక్కువ. అదే ఇన్సూరెన్స్ కంపెనీస్లో మనం ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మనకి జస్ట్ 5% బోనస్ ఇస్తారు ట్రెడిషనల్ పాలసీల్లో. అది కూడా ఇన్ఫ్లేషన్ కంటే తక్కువ వస్తుంది. అంటే అక్కడ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీలో పాలసీ తీసుకోవడం ఉద్దేశం వేరు. అక్కడ ఇన్సూరెన్స్ ఇన్ఫ్లేషన్ బీట్ చేయదు. మనకి ఇంకా ఉన్నాయి ఏంటంటే సుకన్య సమృద్ధి ఉంది ఆడపిల్లల కోసం, అక్కడ 8% వస్తుంది, 7.6 to 8% వస్తుంది. అలాగే పీపీఎఫ్ ఉంది. ఒకప్పుడు ఎక్కువ ఉండేది పీపీఎఫ్లో, ఇప్పుడు 9% అలా వస్తుంది. తగ్గిపోయింది, 9% వస్తుంది. అలాగే గోల్డ్లో పెడితే, సంప్రదాయబద్ధమైన గోల్డ్లో మనం ఇన్వెస్ట్ చేస్తే గత 40 ఏళ్ళ నుంచి కన్నా తీసుకుంటే మనం యావరేజ్గా 9% వస్తుంది గోల్డ్లో. ఒక సంవత్సరం ఎక్కువ వస్తుంది, ఒక సంవత్సరం తక్కువ వస్తుంది, 9%.
అయితే అసెట్ క్లాసెస్ అంటే ఒక వ్యక్తి ధనవంతుడు అవ్వాలంటే 3 అసెట్ క్లాసులు ఉన్నాయి, 2 అని చెప్పుకోవచ్చు. ఒకటి రియల్ ఎస్టేటు, రెండోది షేర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. షేర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో సెన్సెక్స్ 79లో స్టార్ట్ అయింది విష్ణు గారు, 100 పాయింట్ల దగ్గర స్టార్ట్ అయింది. ఈరోజు 6th ఆగస్ట్ 7th ఆగస్ట్ 2021 ఈ రోజుకి అరౌండ్ 54,000 ఉంది సెన్సెక్స్. అంటే 100 రూపాయలు 79లో ఇన్వెస్ట్ చేస్తే ఈ రోజుకి 54,000 అయింది. అంటే 540 టైమ్స్ పెరిగింది. మధ్యలో ఎన్నో ఆటపోట్లు వచ్చాయి, 2002లో కానీ 2009లో కానీ 2020 కోవిడ్లో కూడా కరెక్షన్ వచ్చింది. అయినా కానీ స్టాక్ సెన్సెక్స్ గత 40 ఏళ్ళ నుంచి 16% CAGR అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రిటర్న్ 16% వస్తే ఇన్ఫ్లేషన్ 6% పోయినా కానీ 10% మిగలటం వల్ల ఒక సామాన్య వ్యక్తి వెల్త్ క్రియేట్ చేసుకుంటాడు. 79లో ₹1,00,000 పెట్టిన వ్యక్తి 5,40,00,000 అయింది ఈరోజు సెన్సెక్స్లో. అయితే మనకి సెన్సెక్స్, స్టాక్ మార్కెట్, ఈక్విటీలు, షేర్లుగా ఇన్వెస్ట్ చేయాలంటే నాలెడ్జ్ ఉండాలి. సో మన సెబీ చెప్పే ముందు మీకు అసలు సెబీ రెగ్యులేటరీ బాడీస్ ఎలా ఉంటాయో ఒక్క నిమిషంలో చెప్తాను. బ్యాంక్స్, SBI బ్యాంక్ కానీ, గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ, ప్రైవేట్ బ్యాంక్స్ కానీ తప్పులు చేయకుండా ఒక రెగ్యులేటరీ బాడీ ఉంటుంది. అది RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అందుకే మనం గవర్నమెంట్ బ్యాంక్లో దాచుకున్నా, ప్రైవేట్ బ్యాంక్లో దాచుకున్నా కానీ మనం నిశ్చింతగా ఉంటాం. కాదు ఇన్సూరెన్స్ మాత్రం 5 lakhs కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీ, LIC కాకుండా ఇంకా 25 ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. అవి తప్పులు చేయకుండా ఒక రెగ్యులేటరీ బాడీ ఉంటుంది. అది IRDA, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. అలాగే ఈక్విటీస్ అంటే షేర్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు కానీ ఒక తప్పు చేయకుండా ఒక నియంత్రణ సంస్థ ఉంది. అది సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఓకేనండి. అయితే మ్యూచువల్ ఫండ్ సంస్థలు సెబీ దగ్గర పర్మిషన్ తీసుకొని ప్రజల నుంచి, ఇన్వెస్టర్స్ నుంచి డబ్బులు తీసుకోవాలంటే సెబీ దగ్గర పర్మిషన్, సెబీ అప్రూవల్ ఇచ్చిన సంస్థలే తీసుకోవాలి. అంటే ఏ సంస్థ అంటే ఆ సంస్థ తీసుకోవడం లేదు. యాజ్ ఆన్ టుడే 44 మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉండవు. ఎవరైనా సరే వైట్ ట్రాన్సాక్షన్స్, నో బ్లాక్ అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఫ్రాడ్ జరిగే అవకాశం లేదు. ప్యూర్ చెక్ ద్వారా కానీ, ఆన్లైన్ పేమెంట్స్ కానీ. అయితే ఈ మ్యూచువల్ ఫండ్ సంస్థలు ప్రజలకి అంటే చాలామందికి ఏ షేర్లు కొనాలి, ఇప్పుడు డాక్టర్ ఉంటాడు, అతను వృత్తి డాక్టర్ కాబట్టి మెడికల్ ఎక్స్పర్ట్, లెక్చరర్ అతను ప్రొఫెషనల్ టీచింగ్లో ఎక్స్పర్ట్. అలాగే మనకి తెలియదు కాబట్టి మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఏం చేస్తాయంటే మన తరపున ఒక 10 నుంచి 15 రంగాల్లో మన కోసం ప్రతి రంగంలో 3 నుంచి 4 కంపెనీలు షేర్లు కొంటారు. ఆ షేర్లకి నష్టం వచ్చినా మనకే, లాభం వచ్చినా మనకి. అయితే మొదటి 2-3 సంవత్సరాలు నష్టం వచ్చే అవకాశం ఉంది. 5 సంవత్సరాల వరకు కూడా నష్టం వచ్చే అవకాశం ఉంది. తర్వాత మనకి గత చరిత్ర చూస్తే మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ 15% కంటే ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి. 10 నుంచి 15 రంగాల్లో 30 నుంచి 40 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇన్వెస్టర్ రిస్క్ తగ్గిపోతుంది. మెయిన్ ఉద్దేశం మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే మీ డబ్బును తీసుకొని మీకు లాభం, వెల్త్ క్రియేట్ చేయటం ప్రధాన ఉద్దేశం. రెండో ఉద్దేశం ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ యొక్క రెండో ఉద్దేశం ఏంటంటే ఇన్ఫ్లేషన్ బీట్ చేసి రిటర్న్స్ రావటం రెండో ఉద్దేశం. అందుకనే మనం మ్యూచువల్ ఫండ్స్ తీసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్లో ఫ్రాడ్ అనేది ఉండదు. ప్యూర్ వైట్ ట్రాన్సాక్షన్స్, ప్యాన్ లింక్ ట్రాన్సాక్షన్స్. ఇంతకుముందు మైక్రోసిప్ 50,000 లోపు అయితే ప్యాన్ లేకపోయినా ఇప్పుడు ప్యాన్ మ్యాండేటరీ చేసింది సెబీ. చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మండే టు ఫ్రైడే మీకు మెసేజ్ వస్తుంది. అందుకని మనం మ్యూచువల్ ఫండ్ ప్రధాన ఉద్దేశం మీకు లాభం రావటం. రెండోది ఏంటంటే మనకు తెలియకపోయినా కానీ మన తరపున ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ఉంటాడు, అతను మనకి వెల్త్ క్రియేట్ అయ్యేలాగా చూస్తారు. ఇది మ్యూచువల్ ఫండ్ ప్రధాన ఉద్దేశం.